అందరూ నమస్తే అండి. అరుణ్ శివ @యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈ వీడియోలో ఆఖరి ఉత్తరం, ఇది ఒక చిన్న ప్రేమ కథ. వీణ, విజయ్ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. వాళ్ళు 7th 8th క్లాస్ నుంచి అలా స్నేహంగా ఉంటూ అది 10th క్లాసు ఆ స్థాయికి వచ్చేసరికి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ అలా వీళ్ళిద్దరూ మళ్ళీ మంచి స్టూడెంట్స్ అండి. అలా ఉంటుండగా వాళ్ళు అలా చదువుకుంటూ జర్నీ చేస్తుంటారు. ఎవరి భావాలు ఎవరికి చెప్పుకోరు. మామూలుగా ఎప్పుడో మాట్లాడుతూ నవ్వుకుంటాం ఇలా అలా చేస్తుంటారు. వీరు ఎలా గడిచిపోయిన తర్వాత వాళ్ళ చదువు జరుగుతుండగా వీళ్ళు ఇంటరు తర్వాత చెరుకు కాలేజీకి వెళ్తుంటారు. ఇప్పుడున్న పరిచయం ఎక్కడన్నా ఏ సందర్భంలో కలిసినప్పుడు మాట్లాడతాం అలా చేస్తుంటారు. ఆ స్నేహం, ఆ మాట, మంచి ఆలోచన, ఇద్దరు ఒకరి పక్కన అభిమానం అలాగే ఉండేది. ఆ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత అతను ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అమ్మాయి ఆ ఊర్లోనే ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంది. జాబ్ రాదు ఈ అమ్మాయికి, ఇంట్లోనే ఉంటుంది, జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంటుంది. కానీ మనసులో మాత్రం ఆ విజయ్ అనేది ఆలోచన ఉంటుంది. ఆ విజయ్ అలా హైదరాబాద్లో వెళ్ళి చదువుకొని ఆ చదువు పూర్తయ్యే లోపు ఉద్యోగం వచ్చి అతను ఉద్యోగంలో జాయిన్ అయ్యి అలా ఉంటాడు. ఈలోపు వీళ్ళు అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు ఆ ఇంజనీరింగ్ స్టార్టింగ్ కానించి పూర్తయ్యే వరకు పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొస్తూ అమ్మాయిని ఒత్తిడి చేస్తున్నారు. ఈ విజయ్ వెళ్ళి కానించి ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఆఖరికి వాళ్ళ నాన్నగారు, అమ్మాయి నాన్నగారు, నేను సూసైడ్ చేసుకుంటాననే స్థాయికి కూడా వచ్చి వాళ్ళ అమ్మగారు అంతా కేకలేసి మీ తల్లిదండ్రుల మాట వినవా ఏంటనేది గట్టిగా మందలిస్తారు. తను ఒక 2 రోజుల్లో చెప్తానని చెప్పి ఆలోచించుకుంటుంది. తను చిన్నప్పటి నుంచి అతను అంటే విజయ్ అంటే అభిమానం చూపించి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని మనసులో ఉన్న ఏనాడు వ్యక్తపరచలేకపోయింది. తను కూడా విజయ్ కూడా అదే భావంలో ఉన్నాడు ఈమెలానే. వీళ్ళు ఏంటంటే సమాజానికి కొంతమంది మనస్తత్వాలు ఇలా ఉంటాయండి, కొద్ది నిదానంగా ఉంటాయి, వ్యక్తపరచలేరు. మనసులో ఎంతో గొప్ప ఆలోచన ఉంటుంది, అమితమైన ప్రేమ ఉంటుంది. ఆ టైపు క్యారెక్టర్ వీళ్ళు. ఇలా ఉండి బాగా ఆలోచించుకొని తనేమో ఉద్యోగం చదువు పూర్తయి ఉద్యోగంలో ఉన్నాడు. మరి అతను కమ్యూనికేషన్ అనేది లేదు, వస్తానని ఇంకా రాలేదు. మరి వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారని తల్లిదండ్రులకి అన్న మాటకి గబిక్కిన ఓకే చెబుతుంది. వాళ్ళు ఒక పెళ్లి కొడుకు ఒక అతన్ని తీసుకొచ్చి సేమ్ కమ్యూనిటీలో వాళ్ళు చూపిస్తారు. అనుకోకుండా అతను కూడా చదువుకున్న వ్యక్తి, ఈ అమ్మాయికి నచ్చి ఓకే అనుకుంటారు, నిశ్చితార్థం చేసుకుంటారు. అతను హైదరాబాద్లో ఉన్న అతను చెన్నైలో జాబ్ చేస్తా ఊరికి వస్తా రైల్లో కూర్చొని ఒక లెటర్ రాస్తుంటాడు. ఆ 8వ తరగతి నుంచి ఇప్పుడు దాకా జరిగింది మొత్తం తన మనసులో ఉన్న బాధంతా రాసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇలా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మొత్తం రాసి ఒక కాగితంలో ఉంచుకొని ఊరికి వస్తాడు. వచ్చిన తర్వాత అమ్మాయికి ఆ కార్యక్రమం జరిగిందని అతనికి తెలియదు. మరుసటి రోజు ఉదయం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా ఒక దేవాలయం దగ్గర అమ్మాయి ఎదురవుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మాట్లాడి అతను కాగితం ఇవ్వబోతుండగా అమ్మాయి ఏదో చెప్పబోతుంటే ఆగుతాడు. అప్పుడు అమ్మాయి వివరం చెప్తుంది కళ్ళ నీళ్ళు పెట్టుకొని, ఇలా జరిగిందని. తను సరే అని ఆ కాగితాన్ని జేబులో పెట్టుకొని, సరే వీణ అలాగే నువ్వు చేసుకో, దానికి ఇదేం లేదు, నువ్వు చేసుకున్నా ఎక్కడైనా బాగా మంచిగా ఉండాలి, నాకు కావాల్సింది అదే అని చెప్పి అతను మాట్లాడి వచ్చేస్తాడు. తను
దగ్గర ఉన్న కాగితాన్ని చించేసి ఒక ప్రవహించే నీరులో వేసేస్తాడు. ఒక ఈ వీణ ప్రేమ అనేది అతనికి జీవితంలో ఒక జ్ఞాపకంగా మిగిలింది. ఇప్పుడు ప్రతి వారు జీవితంలో ఏదో సందర్భంలో ఏదో ఒక ఆలోచనలో ఉంటారండి. కానీ అదే జీవితంగా ఉండకూడదు. ఇప్పుడు అతనున్నాడు, ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేసాడు, చక్కగా హ్యాపీగా ఉన్నాడు. ఆ అమ్మాయి ఆలోచన బయటకు వచ్చింది, పెళ్లి చేసుకుంది. ఎవరైనా ప్రేమించేవారు దానిలోనే ఒక ఊబిలాగా దిగిపోయి వాళ్ళు లేకపోతే మేము ఉండలేము, మేము లేకపోతే వాళ్ళు ఉండలేము అలా అనుకొని కొంతమంది చనిపోయి, కొంతమంది ఇదయ్యి, కొంతమంది అబద్ధాలు చెప్పి, ఇవన్నీ ఎందుకండి? సమాజానికి ఎందుకు అవసరం ఏముంది? జాగ్రత్తగా నిజాయితీగా బతకండి. ఇప్పుడు మీరు వాళ్ళ కోసం త్యాగం చేసే, ఇప్పుడు మీకు 20-25 ఏళ్ళు పెంచిన తర్వాత కేవలం 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 3 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న వ్యక్తితో మీరంతా గాఢంగా ప్రేమలో ఉన్నప్పుడు, చిన్నప్పటి నుంచి పెంచి తల్లిదండ్రుల మీద మీరు ప్రేమ ఎంత అనేది చూపించాలండి. దాన్ని మీరు ఆలోచించుకోండి. మీరు ఒకసారి ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే కుటుంబ ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ముందడుగేయండి. ప్రేమించడం అనేది ఒకటే. ప్రేమ అనేది ఎదిరించి పెళ్లి చేసుకొని జీవితాంతం తోడుగా ఉండి నిలవగలిగేటట్టుగా ఉంటే ప్రేమించాలి. లేదనుకోండి ప్రేమను త్యాగం చేయాలి. అంతే మరి. అవసరం ప్రేమను త్యాగం చేయాలి. అవసరం ఇప్పుడు అది మనం అదే విషయాన్ని పట్టుకొని మనం వేలాడినా సుఖమేం లేదు కదండి. వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు, మనం మనశ్శాంతిగా ఉండలేము. అది అంతటితో మనది కాదు వస్తువు. ఒక వస్తువు పైలిపోయిందంటే మనది కాదు కొడి. అలాగే ఏంటంటే జీవితంలో ఇలా సమస్యలు వస్తుంటాయి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే ఈ వీడియో ప్రేమికుల మీద చేసేది దేనికంటే అండి, చాలామంది చిన్నపిల్లలు తెలిసి తెలియక ఇప్పుడు వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఆకర్షణ, ప్రేమో, ఇప్పుడు ఇంకోటి అనేది ఏమిటి తెలియదు. ఆ వయసులో ప్రేమ అనే ఆలోచనలో ఉంటారు. తర్వాత వాస్తవంలోకి వచ్చిన తర్వాత ఆదాయం, వ్యవహారం, సంపాదన, సుఖం, ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఇది స్వేచ్ఛ అనేది ఉండదు. తల్లిదండ్రులు అంటే ఏ పని చేసి చేయకపోయినా తల్లి చేసుకుంటుంది. ఏ రూపాయి సంపాదించిన ఏ బాధ్యత చేయకపోయినా తండ్రి చూసుకుంటారు. ఇప్పుడు మీరే చూసుకోవాలి. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నాడు మీరే చూసుకోవాలి. ప్రతి దానికి పోట్లాడుకోవడం, ఇలా సమస్యలు రావడం, ఎంతో మంది విడిపోవడం ఇలా సమాజంలో జరుగుతున్నాయి. అవన్నీ అవగాహన లోపం అండి. అవగాహన లోపం. ఇప్పుడు మనం ఒక వస్తువు ఉంటుందండి, వస్తువు కొంటాం, ఎంత చూస్తాం? ఇప్పుడు ఈ ల్యాప్టాపే ఉంది, ఇక్కడ ల్యాప్టాప్ ఉందండి, ఇదిగోండి ఇక్కడ ల్యాప్టాప్ ఉంది. ఈ ల్యాప్టాప్నే ఇది కొనాలనుకున్నప్పుడు మనం ఇది సోనీ కంపెనీ, 4-5 కంపెనీలు చూస్తాం. ఏది ర్యామ్ ఎక్కువ, ఏదికి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇది ల్యాప్టాప్ అవనివ్వండి, ఫోన్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఎంతో ఆలోచిస్తాం. మరి ఈ చిన్న చిన్న వాటికే మనం ఇంత ఆలోచించేవాళ్ళం. లైఫ్ లాంగ్ ఒకళ్ళ బరువు ఒకళ్ళు మోసుకొని జీవితాంతం నడవాల్సిన ఒక లైఫ్ పార్ట్నర్ని అటు అవనివ్వండి, ఇటు అవనివ్వండి, అమ్మాయి అవనివ్వండి, అబ్బాయి అవనివ్వండి, ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అది చాలా ముఖ్యమైన విషయం. ఇవాళ ఏంటంటే ఒకప్పుడు తల్లిదండ్రులు ఎంత వయసు వచ్చినా తల్లిదండ్రులు మాట వినేవారు. వివాహం అనేసరి తల్లిదండ్రులే చేసేవారు. ఇవాళ స్వతంత్రంగా పిల్లలు నిర్ణయం తీసుకుంటున్నారు. దానికి కాదంటలే, అది మంచి విషయమే. కానీ ఆలోచించి తీసుకోండి నిర్ణయం అనేది. మీరు జీవితకాలం తోడుగా నిలబడతారు, ఒకళ్ళకొకళ్ళు అని అర్థం చేసుకోండి కలిగితే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఇదివరకు పెద్దలంటే పెళ్లి చేయాలంటే అటు మామూలుగా మాట వరుసగా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవాళ్ళు అంటారు. అలా ఏయో మంచి చెడు పట్టించుకుంటారు వాళ్ళ బాధ్యతగా. వాళ్ళ తాతల ముత్తాతలు ఏంటి, వీళ్ళ తాతల ముత్తాతలు ఏంటి, అసలు ఏమిటి అంటే ఏమిటంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది తెలుసుకుని చేసేవారు అప్పుడు విధానం. ఇప్పుడు ఎవరికాళ్ళే స్వతంత్రం ఎక్కువ, వ్యక్తిగత స్వాతంత్రం అనేది ఎక్కువైపోయింది. నిర్ణయాలు తీసుకుంటున్నారు, తీసుకునేదానికి కట్టుబడాలి. నిర్ణయం తీసుకుంటే కట్టుబడాలి. కష్టం నష్టం ఏదైనా సరే కట్టుబడాలి. ముందు ఒకరి పట్ల అవగాహన ఉండాలి. అసలు ప్రేమించే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ ఏమిటి, అమ్మాయి అయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఏమిటి, మంచి చెడు ఏమిటి, అసలు అబ్బాయి అయితే అమ్మాయి తాలూకా వాళ్ళు ఏమిటి. ఇప్పుడు వాళ్ళు మనకి ఏదో సహాయం చేస్తారని కాదండి, ఏమిటి అనేది తెలియాలి. వాళ్ళు రేపు మీతో ప్రవర్తించే తీరు, వ్యవహారం అనేది మీ భవిష్యత్తులో ఆధారపడి ఉంటాయి. అంతే కదా మరి.
ఇప్పుడు మిమ్మల్ని అవగాహన చేసుకుని వాళ్ళని కలుపుకోగలిగారనుకోండి, మీరు సంతోషంగా ఉంటారు. ఒకళ్ళు చాలా పట్టింపుగా ఉంటారు, మరి ఎందుకో తెలియదు. ఇప్పుడు పట్టింపుగా ఉండి వాళ్ళు ఏం చేస్తారనేది పెద్దలు కూడా తెలియదండి. పెద్దలు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఇప్పుడు నిజమే, కష్టపడి మనం పెంచాం, వాళ్ళు తప్పు చేశారు, కరెక్టే. మీరు క్షమించబోతే ఎవరు క్షమిస్తారండి వాళ్ళని? మనం క్షమించబోతే ఎవరు క్షమిస్తారు? మనమే క్షమించాలి, మనమే మెట్టు దిగాలి, వాళ్ళ ఇష్టానికి అనుకూలంగా నడవాలి. నడకపోతే సమాజం ముందుకెళ్దండి, వేరున్న సమాజం ముందుకెళ్దు. ఎన్నో సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇప్పటికే ఆల్రెడీ చాలా మందికి అనుభవాలు వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఇద్దరికి మీద. గత 15-20 సంవత్సరాల క్రితం ముందుకి ఇప్పటికి ఆడపిల్లలు ఎంతో ఆలోచనగా ఉంటున్నారు. ఈ 5-6 ఏళ్ల నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎందుకంటే చాలా విఫలమైపోయి ఎటు చూసినా ఎవరిని పలకరించినా విఫలమైన కనబడుతున్నాయి సమాజంలో 10కి 2-3. దానివల్ల జాగ్రత్తగా ఉంటున్నారు. ఇంకా మార్పు వస్తుందండి ముందు పాత పద్ధతులు మళ్ళీ వస్తాయి. లేదనుకోండి ఉన్న పద్ధతులనే పకడ్బందీగా ఈ తల్లిదండ్రులు కూడా ఒప్పుకొని ఘనంగా చేస్తారు. అన్నీ ఇంకా మారుతాయండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొద్దిగా విశ్లేషించే టైంలో కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటున్నాను అండి. పూర్తి వీడియో చూసేవారు కొద్దిగా బాధపడకండి. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇది ఎవరైనా ఇబ్బంది కలిగినా దాని గురించి బాధపడద్దు. కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం అందరూ తెలియచేద్దామని నేను వీడియో చేస్తున్నాను. దీనిలో మీకు నచ్చిన అంశం ఉంటే మీరు స్ఫూర్తిగా తీసుకోండి. థ్యాంక్ యూ.